ఇటీవల అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం కనేకల్ మండలంలోని హనకన్హల్లో జరిగినటువంటి రథదగ్ధం దీని గురించి అందరికీ తెలిసిందే. అయితే గతంలో అంతర్వేదిలో కూడా రథదగ్ధం జరిగింది. ఆ టైంలో తేనెటీగలకు నిప్పు పెట్టారని, షార్ట్ సర్క్యూట్ అయిందని, ఇలా రకరకాలైనటువంటి వాదనలు వినిపించటం, అప్పటి ప్రభుత్వం కూడా దీని మీద సరైనటువంటి విచారణ జరపకపోవటం, విచారణ జరిపించాలి అని చెప్పి పట్టుబట్టి ధర్నాలకు నిరసనలకు దిగినటువంటి వారిని అరెస్టులు చేయించటం, పోలీసుల చేత అణచివేయటం, ఇవన్నీ కూడా చూసాం. అయితే ఇప్పటి ప్రభుత్వం మాత్రం కాస్త తెలివిగా వ్యవహరించిందని అనుకోవాలి. చంద్రబాబు నాయుడు కాస్త పద్ధతిగా వెళ్ళారని అనుకోవాలి. ఎందుకని అంటే ఎప్పుడైతే ఇది రథదగ్ధం విషయం వార్తల్లోకి ఎక్కిందో వెంటనే చంద్రబాబు నాయుడు స్పందించడం జరిగింది. దీని మీద స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇవ్వటం, ఎస్పీ స్థాయి అధికారి నేరుగా పర్యవేక్షించి దీని మీద ఏం జరిగింది ఏంటి అనేటువంటి నివేదిక ఇవ్వాలని చెప్పి ఆదేశాలు ఇవ్వటంతో వెంటనే పోలీస్ అధికారులు ఇక్కడ విచారణ జరిపారు. విచారణలో తేలినటువంటి అంశం ఏంటంటే ఈ గ్రామానికి చెందినటువంటి ఎర్రిస్వామి అనేటువంటి వ్యక్తి 20 లక్షల రూపాయలతోటి రథాన్ని నిర్మించడం జరిగింది. ఆయన కుటుంబమే నిర్మించింది. అయితే ఈ రథ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశంలో అన్నదమ్ముల మధ్యలో గొడవ, వాళ్ళ తమ్ముడు లేదా అన్న, సో వాళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకోలేదు, డబ్బు సేకరించలేదు, వారి విరాళాలను ఆయన స్వీకరించకుండా తన సొంత డబ్బులతోటే చేశారు అనేటువంటి అక్కస్సుతోటి మమ్మల్ని దీంట్లో పాత్రదారుల్ని కానివ్వలేదు అనేటువంటి అక్కస్సుతోటి రథానికి నిప్పు పెట్టడం జరిగింది. సో దీని మీద చర్యలు తీసుకుంటున్నాము, అతన్ని అరెస్టు చేస్తాము అవసరమైతే అనేటువంటిది పోలీసులు ఫైనల్గా ఇచ్చినటువంటి నివేదిక. అంటే దీని వెనక వేరొక కుట్ర కోణాలు ఏవి లేకుండా, రాజకీయపరమైనటువంటి అంశంగా దీన్ని మార్చకుండా సింపుల్గా అసలు జరిగినటువంటి వాస్తవాలను వీలైనంత త్వరగా తెర మీదకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అంటే ఒకరోజు లేట్ అయ్యే కుందికి అదిగో వైసీపీ చేపించింది, లేకపోతే టీడీపీ చేపించి వైసీపీ మీద రుద్దుతుంది, ఇలాంటి రకరకాలైనటువంటి వార్తలు తెర మీదకు వచ్చాయి. ఇవన్నీ రానివ్వకుండా ఒక క్లారిటీ అయితే ఇచ్చారు, స్పష్టంగా జరిగిందేంటి అనేది ప్రజల ముందు ఉంచారు. సో ఇది నిజంగా మంచి విషయం.